వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్య పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఇక ఇప్పటికే యువగళం పేరుతో పలు జిల్లాల్లో పర్యటించిన లోకేష్ తాజాగా శంఖారావం పేరుతో పర్యటించనున్నారు. ఈ నెల 11 నుంచి ఈ పేరుతో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కానున్న శంఖారావం యువగళం జరగని ప్రాంతాల్లో కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేసింది టీడీపీ. ఇక సుమారు 50 రోజుల పాటు శంఖారావం కొనసాగనుంది. దీనికి సంబంధించిన వీడియోను అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ప్రతి ఆయుధం ఇక్కడి నుండే పుడుతుంది. ప్రతి నాయకుడు ఇక్కడి నుండే పుడతాడు. గొప్ప సంకల్పం కూడా ఆటుపోట్లతోనే మొదలవుతుంది. ఆగిపోతాడనుకున్నారు, కానీ అగ్గి పెట్టేశాడు. కృంగిపోతాడనుకున్నారు, కానీ పూసాలు కదిలించాడు. తండ్రి చాటు బిడ్డ అనుకున్నారు, కానీ ప్రజల బిడ్డగా ఎదిగాడు. వామనుడు అనుకొని ఒక్క అడుగు ఇస్తే విశ్వరూపంతో కబళించేశాడు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అంటే ఎన్నికలకి సిద్ధం కావడానికి శంఖారావం పూరిస్తున్నాం. ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్ర రాష్ట్రం అంతా చేయాలని చెప్పని అందరూ భావించారు. ఇప్పుడే చెప్పాను, కొన్ని కారణాలతో గ్యాప్ రావడం వల్ల, ఎలక్షన్లు దగ్గరకు రావడం వల్ల వాయిదా వేసాం. ఏ కాన్స్టిట్యున్సీలు అయితే ఇంకా పర్యటించలేదో 120 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 120 కాన్స్టిట్యున్సీలు 40 నుంచి 50 రోజులు టార్గెట్ పెట్టుకొని రోజుకు 3 చొప్పున ఆ నియోజకవర్గాల్లో ఎంటైర్ క్యాడర్తో కలిసే కార్యక్రమం శంఖారావం. ఎంటైర్ పార్టీ క్యాడర్, అనుబంధ అన్నీ ఉంటాయి. A to Z, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు A to Z అందరూ పార్టిసిపేట్ చేస్తారు. శంఖారావం అంటే